అందరికీ నమస్తే అండి. కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది. ఈ 21 నెలల్లో ఏం సాధించారు అంటే, రాజకీయంగా ఏం చేశారంటే, ఓకే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎవరి శాఖలు వాళ్ళు చూసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి అని, తర్వాత అంటే లోకేష్ గారి శాఖలు, పవన్ కళ్యాణ్ గారి శాఖలు, సీఎంగా ఏవో కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పరిపాలనలో సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు పోలవరం, అమరావతి విషయంలో క్లారిటీ ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ రాజకీయంగా మాత్రం చంద్రబాబు గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, పొలిటికల్ గవర్నెన్స్ చూపిస్తానంటున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? అంతర్గతంగా సిస్టమ్ మొత్తం వైసీపీకి లొంగిపోవడం పొలిటికల్ గవర్నెన్సా? వైసీపీకి సంబంధించిన లీకు వీరులు ఎవరున్నారు అనేది ఇప్పటికీ తెలుసుకోకపోవడం పొలిటికల్ గవర్నెన్సా? క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, అధికార పార్టీ జనసేన పార్టీ క్యాడర్కు ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడం పొలిటికల్ గవర్నెన్సా? సో ఇలా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవడం పొలిటికల్ గవర్నెన్సా? జిల్లా స్థాయిలో అధికారులు నియామకం కూడా రాష్ట్ర స్థాయి నుంచి జరగడం పొలిటికల్ గవర్నెన్సా అనే డౌట్లు కొన్ని వస్తున్నాయి. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న శుక్రవారం తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్లో, ఒక ఫ్లాట్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ అధికారులు మీటింగ్ జరిగింది. వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ అధికారులే అని నువ్వెలా చెప్తావంటే, వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో సీఎస్గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వైసీపీకి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యుడు. ఆయన రిటైర్ అయినప్పటికీ ఐఏఎస్లో ఆ క్వార్టరీలో ఆ బలం ఉంటుందిగా. సో దాంతో ఆయనకున్న పరిచయాలతో మొన్న శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తాడేపల్లిలో మీటింగ్ పెట్టారు. దీనికి ఒక 12 మంది ఐఏఎస్ అధికారులు వెళ్ళారు. దీనిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సచివాలయంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఐఏఎస్లు కూడా కొంతమంది వెళ్ళారనమాట. సో వీళ్ళని ఎవరు అనేది ఇప్పటికీ కూటమికి తెలియట్లా. తెలిసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరు. ఏం చర్యలు తీసుకుంటారు? అందుకే వాళ్ళు భయపడడం కూడా మానేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తనకు వ్యతిరేకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు గూడుపటాన్ని చేస్తున్నారు అని తనకు అనుమానం వస్తే చాలు, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా వాళ్ళని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసేస్తారు, దూరంలో వేసేస్తారు, లేదా సస్పెన్షన్ అని చేసేస్తారు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళు కోర్టులో కేసేస్తే వేసుకొని తర్వాత చూద్దాం. కానీ ఇమీడియట్గా అతన్ని బయటకు పంపించేయండి అని చెప్పి డేర్ స్టెప్ తీసుకుంటారు. కానీ చంద్రబాబు గారు డేర్ స్టెప్ తీసుకోవట్లా. నాంచుడు, అన్నిటికీ నాంచుడు అనమాట. సో దానివలన కొంత నష్టపో అంటే ఐఏఎస్ల స్థాయిలోనే, బ్యూరోక్రసీ స్థాయిలోనే, అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీలోనే వైసీపీకి వేగులుగా పనిచేస్తున్న వారిని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోలేక సతమతమవుతున్నారు. అంతెందుకండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు 4-5 సార్లు చెప్పారండి, టీటీడీలో నాకు అనుకూలమైన వాళ్ళు 2000 మంది ఉన్నారు అని. ఆ 2000 మందిని తీసేయలేరు. కానీ టీటీడీలో ప్రస్తుతం కీలకమైన పొజిషన్లో ఉన్న అధికారులు కొంతమంది భూమన కరుణాకర్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉన్నారు, వైసీపీ పెద్దలకు సన్నిహితులుగా ఉన్నారు. అందుకే టీటీడీ బోర్డులో రాబోయే ఒక వారం రోజుల తర్వాత జరగబోయే మీటింగ్లో ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ముందే భూమన గారికి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏం జరగబోతుంది, టెండర్లు ఏంటి, ఏమేమి వర్క్స్, ఎవరెవరికి టెండర్లు వెళ్తున్నాయి, సో నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈరోజు ఎవరెవరికి దర్శనం ఇచ్చారు, రేపు ఎవరెవరికి దర్శనం ఇస్తున్నారు, ఎవరి సిఫార్సుల మీద ఎంతమందికి దర్శనం వెళ్తుంది, అన్నీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి సమాచారం వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? కారణం ఏంటి? సో కొంతమంది కీలక అధికారులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వేగులుగా ఉన్నారు. వాళ్ళు వైసీపీ హయాంలో లబ్ధి పొందారు. వైసీపీ హయాంలో అక్కడ కీలకమైన పోస్టుల్లోకి వెళ్ళారు. స్టిల్ ఇప్పటికీ అదే పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఈవోలు మారుతున్నారు, జేఈఓలు మారుతున్నారు, కొంతమంది సిబ్బంది మారుతున్నారు, కానీ ఆ పొజిషన్లో ఉన్న వారిని మార్చట్లా. అది మైనస్ అవుతుంది. సో ఇట్లా చాలా విషయాల్లో, చాలా శాఖల్లో, అంతెందుకండి, మంత్రుల దగ్గర పనిచేస్తున్న పిఏలే, ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్న పిఏలే, గతంలో అధికార పార్టీ వాళ్ళ దగ్గర పనిచేసిన పిఏలే ఇప్పుడు మహా అయితే శాఖ మారి ఉండొచ్చు, లేదా ఎమ్మెల్యే మారి ఉండొచ్చు, కానీ సేమ్. ఉదాహరణకు గతంలో రోజా గారి దగ్గర పనిచేసిన పిఏ ఇప్పుడేమో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా ఉన్నాడు. విజయానంద రెడ్డి గారి దగ్గర పనిచేసిన పిఏ కూడా ఆయన దగ్గర పిఏగా ఉన్నాడు. అలా వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర, వైసీపీ ముఖ్యుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఆ కారణంగా అవే జరుగుతున్నాయి, అదే అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది. పొలిటికల్ గవర్నెన్స్ అనేది క్షేత్రస్థాయిలో జరగట్లేదు, ఫెయిల్ అవుతుందన్నమాట. ఆ ప్రభావం కనిపిస్తోంది, నేరుగా క్యాడర్కి తగులుతుంది ఆ ప్రభావం. థ్యాంక్ యూ.